సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చాలా అంశాలతో కూడినటువంటి ఒక లెటర్ రాశారు. బ్రీఫ్డ్ బాబు భాగోతం ఇది అంటూ ఆ లెటర్లో అనేక అంశాలు పొందుపరిచారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకంటే ఒకే ఒక్క ఎమ్మెల్యేను కొనడానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సిద్ధమైపోతాయి. దానికి పీపీపీ విధానం కావాలి. దీనికి మాత్రం ఏ విధానమో మీకు తెలుసు కదా, సూట్ కేసు విధానం కావాలి. ఇంత దారుణం. ఆ లెటర్లో ఏముందని చూస్తే చాలా అంశాలు మనం వ్యవస్థల్ని మేనేజ్ చేశారు చంద్రబాబు అని మత్తయ్య రాసినటువంటి లేఖలోనే ఉంది. ఈ విషయం పైన మరీ లోతుగా నేను వెళ్ళలేను, తెలుసు కదా మీకు, మరీ లోతుకెళ్తే ఏమవుతుందనేది. కాబట్టి మరీ లోతుగా మనం వెళ్ళలేం. కానీ మత్తయ్య రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి అంశాలను మాత్రం చర్చిద్దాం. వ్యవస్థల్ని మేనేజ్ చేశారు, కిడ్నాప్లకు పాల్పడ్డారు, అజ్ఞాతంలో ఉంచారు, చాలా విషయాలు ఉన్నాయి. బ్రీఫ్డ్ బాబు భాగోతం అంటూ ఆయన రాసినటువంటి లెటర్లోని అంశాలను, ప్రధానమైన అంశాలను ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం సార్. ఎస్, మీరు చాలా బాగా గమనించాలి ఈ పాయింట్లు. ఆ లెటర్లో ఉన్నటువంటి పాయింట్స్ చాలా కీలకం. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజాస్వామికవాదిగా, శాంతిదూతగా తనను తాను అభివర్ణించుకుంటూ అవతలి వాళ్ళని బాబాయి గొడ్డలని మీరు ఏదైనా అడగండి అదే ఆన్సర్ చెప్తూ ఉంటారు. కానీ ఆయన దొరికింది ఇది ఒకటే. స్టేల్పై ఉన్నటువంటి కేసులు కూడా చాలా చెప్పాను, అలాగే బెయిల్పై ఉన్నటువంటి కేసులు ఉన్నాయి. కానీ మాట్లాడేటటువంటి మాటలు శాంతిదూతలా వినిపిస్తూ ఉంటాయి. కానీ శాంతిదూత గురించి మన మత్తయ్య గారు ఏం చెప్పారనేది కొన్ని పాయింట్స్ మీకు వినిపిస్తాను. ఓటుకు కోట్లు కేసులో బాబే కీలక నిందితుడు. స్టీఫెన్సన్ను ఒప్పించాలని బలవంతం చేశారు. ఈ స్టీఫెన్సన్ను ఒప్పించి ఆయనతో కానీ అనుకూలంగా తాము పెట్టినటువంటి అభ్యర్థికి ఓటేస్తే 5 కోట్లు ఇస్తామనేది. ఒక్క ఓటుకు 5 కోట్లు బాబే ఆఫర్ చేశారు. పోలీసులకు దొరకకుండా లోకేష్ నన్ను తరలించారు. పోలీసులకు దొరకకుండా అంటే కేసు నమోదైన తరువాత ఈ కేసులో పట్టుబడి బ్రీఫ్డ్ మీ ఆధారాలు బయటపడి సీసీ కెమెరాల్లో విజువల్స్తో పాటు దొరికిపోయిన తర్వాత ఎక్కడ మత్తయ్య నిజం చెప్పేస్తాడని ఆయనకి పోలీసులకు చిక్కకుండా ఆయన్ని లోకేష్ గారు తరలించారట. ఇప్పుడు ఈ విషయం చెప్పాను అనుకోండి, ఈ విషయం చెప్పిన వాళ్ళైనా సరే, లేదా ఈ విషయం పైన కాసేపట్లో మాట్లాడబోతున్నారు కదా ప్యానెల్లో కూర్చొని, ప్యానలిస్టులైనా సరే, ఎప్పుడు ఏ క్షణం ఎవరిని తీసుకెళ్ళిపోతారో తెలియని పరిస్థితి. సవీంద్రారెడ్డిని తీసుకెళ్లారు మఫ్టీలో వచ్చి పోలీసులు. హైకోర్టు చివాట్లు పెడితే ఉదయానికల్లా వదిలేశారు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. ఇప్పుడు తారక్ గారి విషయం కూడా చర్చలో ఉంది, చూద్దాం. లోకేష్ కిలారి రాజేష్ నన్ను 6 నెలలు నిర్బంధించారు. అత్యంత సన్నిహితుడైనటువంటి కిలారి రాజేష్ లోకేష్ కలిసి ఇద్దరు కలిసి 6 నెలల పాటు కళ్లకు గంతలు కట్టి మరి చీకటి గదిలో నిర్బంధించారని ఆయన లెటర్లో క్లియర్గా ఉంది. నెక్స్ట్, బాబు లోకేష్ ఏబీవి అంటే ఏబి వెంకటేశ్వరరావు, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్. మనం ఇప్పుడు ప్రజాస్వామికవాదిగా పొగుడుతూ ఉంటాం కదా, వారే లేకపోతే అసలు ఈ దేశం ఏమైపోతుంది, ఈ రాష్ట్రం ఏమైపోతుందని అనుకుంటూ ఉంటాం కదా, ఆ ఏబి వెంకటేశ్వరరావు గారట. ఆయన రాసిన దాంట్లో ఉన్నది చెప్తున్నాను సార్. బాబు లోకేష్ ఏబీవీని నిందితులుగా చేర్చి విచారించాలి. సుప్రీంకోర్టు లేదంటే మరేదైనా హైకోర్టులో విచారణ చేపట్టాలి. బాబు ఆడియో రికార్డు ఫోరెన్సిక్ నివేదికపై విచారణ జరపాలి. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చింది కదా, దానిపై విచారణ జరిగిందా? చంద్రబాబు నాయుడు గారి వాయిస్ అని మనం అనుకుంటాం సరే, చంద్రబాబు నాయుడు గారిని మీదేనా అంటే నాది కాదని కూడా ఆయన ఎప్పుడూ చెప్పలేదు. వాట్ ఐఎమ్ సేయింగ్, నా ఫోన్ ఎలా ట్యాపింగ్ చేస్తారని మాత్రమే మాట్లాడతారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ కేసీఆర్ కేటీఆర్పై నాతో ఫిర్యాదు చేయించారు. కీలకమైనటువంటి పాయింట్. వ్యవస్థలను మేనేజ్ చేశారు. కనకమేడల దమ్మాలపాటి సహకరించారు. కనకమేడల గారు రాజ్యసభ మెంబర్ అయ్యారు, దమ్మాలపాటి ఏజీ అయ్యారు. సహకరించినందుకేమో మరి నాకు తెలియదు ఆ విషయం. మరి ఆ విషయంతో అయ్యారా వేరే విషయాలతో అయ్యారా మనకు సంబంధం లేదు. కానీ ఆ 2 పేర్లు మాత్రం వినిపిస్తుంది. ఒకరేమో ఎంపీ ఉన్నారు, ఒకరేమో ఏజీ అయ్యారు. ఇది ఇంత దారుణంగా ఉంది. రైట్, ఇప్పుడు మిగతా విషయాల్లోకి వెళ్దాం. ఈ 5 కోట్ల రూపాయల గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ప్రధానమైన అంశం ఈరోజు మెడికల్ కాలేజీని అమ్మేస్తున్నారు కాబట్టి.
ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయినా బాబు గారి తీరు మారలేదు కదా. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి ఏపీలో మళ్ళీ అదే సంత బేరాలు మొదలుపెట్టారు కదా. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లో కొన్నారు కదా. అలా కొనడానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు అయి ఉంటుందో మీ ఊహకు వదిలేస్తున్నాను సార్. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, దేశంలోనే రిచెస్ట్ సీఎం ఇలాంటి అక్రమాలు ఎన్నైనా చేయగలరు, ఎంతమందినైనా కొనగలరు, ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టగలరు. కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మాత్రం కట్టలేరట. 10 మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు పెట్టలేరట. పేదవాడి వైద్య విద్యను, పేదవాళ్ల ఆరోగ్యాన్ని పావలా ₹1 అమ్మేస్తారట. బినామీలకు 5,000 కోట్ల విలువైన ఆస్తులను ఎకరం రూపాయి లెక్కన దోచిపెడతారట. పీపీపీ ముసుగులో వేల కోట్ల అవినీతి సొమ్ము వెనకేసుకుంటారట. అలాంటి అవినీతి సొమ్ముతో ప్రభుత్వాలను కూల్చడానికి, ప్రజాస్వామ్యాన్ని చంపడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారట. 10 మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు చేయలేం, పీపీపీ విధానమే పర్ఫెక్ట్ విధానం అని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా చెప్తున్నారు. పీపీపీ కింద మెడికల్ కాలేజీలు నిర్మిస్తారట. నిర్మించి నిర్వహించి వాళ్ళు 33 ఏళ్ల తరువాత ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తారట. బాగా అర్థమైంది కదా మీకు? ఎలా ఉందో చూడండి. వైఎస్ఆర్సీపీలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టాలంటే 23 ఏళ్ళు పడుతుందట. మరి జగన్మోహన్ రెడ్డి మీరు 40 ఏళ్ళ నుండి ఒక మెడికల్ కాలేజీ కట్టలేదు. అందరూ మీలాగే ఉంటారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలోనే 6 మెడికల్ కాలేజీలు కట్టి 5 మెడికల్ కాలేజీలను అడ్మిషన్లకు రెడీ చేసి సిద్ధం చేశారు. అంటే 11 కాలేజీలు సిద్ధమయ్యాయి 5 ఏళ్లలోనే. మీకు 23 ఏళ్ళు ఎందుకు పడుతుంది? చేసే పాపం చేస్తూ, చేసే అవినీతి చేస్తూ, చేసే దోపిడీ చేస్తూ బాబు గారు చెబుతున్నటువంటి అబద్ధాలు ఇవి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పీపీపీ మోడలే పర్ఫెక్ట్ మోడల్ అని మీరు అనుకుంటే అమరావతి నిర్మాణం కూడా ప్రైవేట్ వాడి చేతిలో పెట్టచ్చు కదా. వైఎస్ఆర్సీపీలా కట్టాలంటే 23 ఏళ్ళు పడుతుందంటున్నారే. పోలవరం కట్టడానికి దశాబ్దాల కాలం పడుతోందని దాన్ని కూడా ప్రైవేట్ వాడి చేతిలో పెట్టేస్తారా చెప్పండి సార్. ఇది మన బాబు గారు మనకిస్తున్నటువంటి వివరణ.